ఈ రోజు గోదావరి సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే అలకనంద పెళ్లికైతే రెడీ అవుతా ఉంది. పాపము మురళి అయితే తనకి పట్టిలు కూడా దొరుకుతాడు. పాపం అసలు తనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. అలాంటిది చేసుకోలేకపోతానేమోనని తనకి చాలా బాధపడుతున్నాడు. అది కూడా కాకుండా మనకి రాసి పెట్టలేదులే అని చెప్పేసి అయితే పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాడు. అసలు ఏం జరిగింది అన్న స్టోరీ విషయంలోకి పోతే, నిన్న జాను వచ్చింది కదా సూర్య వాళ్ళ ఇంటికి. అది కోపంతో వచ్చి అప్పుడు తనకి ఇట్లా దెబ్బ కొడుతున్నప్పుడు సూర్యకి ఇట్లా దెబ్బ తగిలింది కదా, ఆ ఉద్దేశంతో ఐస్ ప్యాక్ పెడితే ఏం సూర్య నొప్పిగా ఉందా అంటే అదేమీ లేదులే, నొప్పి ఏమీ లేదులే అని చెప్పి అంటాడు సూర్య. అసలు నాకంటే నీకే ఎక్కువ అవసరం ఇది ఐస్ ప్యాక్ అని చెప్పనేసి సూపర్ ఫాస్ట్ లా కాకుండా నిదానంగా జరిగింది చెప్పు అనేసరికి ఇంకా అన్ని నిజానంగా చెప్తుంది. చెప్పి ఇలా పెళ్లి వాళ్ళు అడ్రస్ ఇచ్చారు, వాళ్ళు దిల్సుఖ్ నగర్లో ఉంటారంట అని చెప్పి హైదరాబాద్లో, కానీ నాకు ఎక్కడో తేడా కొడతా ఉంది అని చెప్పేసరికి సరే నేను నా ఫ్రెండ్ ఉన్నాడు హైదరాబాద్లో పంపించమంటావా అని చెప్పి అడిగితే, నేను అసలు నీ ఫ్రెండ్స్ని నమ్మను అని చెప్పి చెప్తుంది జాను. సరే నువ్వు ఒక పని చెయ్యి, నీ బోట్లో ఎవరో ఒకరు ఎక్కువ ఉంటారు కదా హైదరాబాద్ వాళ్ళు, బాగా పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడుగు అని చెప్పేసరికి సూపర్ ఐడియా ఇచ్చావు నాకు అని చెప్పి అలా ఫోన్ చేసి ఒక అతను నాకు చెప్తుంది అనమాట. అతను చెప్పమ్మా అంటే ఇలాగా దిల్సుఖ్ నగర్లో ఉన్నారు అని చెప్పారు, ఒక అడ్రస్ ఇస్తున్నాను నేను, ఆ అడ్రస్లో కనుక్కోవాలి వివరాలు అని చెప్పేసరికి సరేనమ్మా నాకు ఒక 2 days టైం ఇవ్వు నేను కనుక్కుంటాను అంటే, అంకుల్ కొంచెం తొందరగా కనుక్కోండి అంకుల్ అంటే ఓకే అమ్మా నేను కనుక్కుంటానులే అని చెప్పి ఆయన అయితే చెప్తాడు. ఇంకా సూర్య అయితే సూపర్ సూర్య నాకు మంచి ఐడియా ఇచ్చావు నువ్వు సూపర్ అని చెప్పేసరికి, నువ్వేంటో నా దగ్గరికి రావడం ఏంటో నన్ను ఐడియా అడగడం ఏంటో అంతా డెస్టినీ అంటాడు సూర్య. సూర్య కూడా జానుని లవ్ చేస్తున్నాడు, జాను కూడా లవ్ చేస్తున్నది కానీ అది లోపలే పెట్టుకోనుంది. ఎందుకంటే తనకి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, అందుకే లోపల పెట్టుకోంది అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిని చూపించడం అట్లాగే లవ్గానే చూపిస్తూ ఉన్నారు. మేబీ సూర్యకి రేపు పెళ్ళి అయిపోతే తను దూరం అయిపోతాడో అని చెప్పి బాధపడుతుందో ఏమో. ఇంకా సూపర్ అని చెప్పి ఇదే డెస్టినీ అనేసరికి బాబు నీకు నీ డెస్టినీకి నమస్కారం అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా సూర్య ఉండి కొట్టింది కానీ చాలా బాగుంది అని చెప్పేసి తను టచ్ చేసేది చాలు హ్యాపీగా ఉన్నంత ఫీల్ అయిపోతాడు అనమాట సూర్య. ఇంకైతే అమ్మాయి ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా జాను వాళ్ళ అమ్మ అందరికీ అన్నం పెడతా ఉంటుంది. అలకనందాకి అందరూ పిల్లకాయలు కూర్చోంటారు కదా, వాళ్ళకి అందరికీ అన్నం పడుతున్నప్పుడు పెద్ద ఉంది కదా ఆమె ఉంటుంది అత్తగారింట్లో కొంచెం అణిగిమణిగి ఉండాలి అంటే, నేను అత్తగారింటికి పోవట్లేదేమో సరే నేను హైదరాబాద్ అమెరికాకి వెళ్ళిపోతున్నాను అనేసరికి ఇంకా వాళ్ళమ్మ కూడా అమ్మ కొంచెం తగ్గి ఉండాలమ్మా అక్కడ అనేసరికి ఓకే అమ్మ అయినా కూడా నువ్వు జాగ్రత్త నీ హెల్త్ జాగ్రత్త అని చెప్పి వాళ్ళ చెల్లెలకి కూడా అమ్మని ఏడ్పించొద్దు మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పి చిట్టి చెల్లెలకి కూడా చెప్తుంది. కానీ కొంచెం ఎమోషనల్ కూడా అవుతుంది అమ్మాయి అలకనంద. నేను అలా అంటున్నానే కానీ నాకు పెళ్లి దగ్గర పడి వెళ్ళిపోతా అనేసరికి నాకు ఎందుకో బెంగగా ఉంది అని చెప్పి తను కూడా చాలా ఫీల్ అవుతుంది. వాళ్ళ బామ్మ దగ్గరికి వచ్చి సారీ నేను తిట్టాను కదా సారీ అంటే అదేం లేదులే మనలో మనకి ఏముందిలే అనేసి వాళ్ళ బామ్మ కూడా చెప్తుంది. అంతలోపల జాను వస్తుంది. జాను వచ్చేసరికి వాళ్ళ బామ్మ అడుగుతుంది ఏంటి ఎక్కడికి పోయావు ఈ టైంలో అంటే, ఏముంది ఏజ్ తగ్గించడానికి మందులు చౌకగా ఇస్తున్నారు అంటే అక్కడికి వెళ్ళానంటే ఓ నిజమా అని చెప్పంటే నిజమా చూసావా అని చెప్పి కొంచెం ఫన్గా నవ్వుకుంటారు. ఇంకా అలకనంద వచ్చేసి జాను పెళ్లి సింహాద్రి అంకుల్ చేసుకుంటా అని చెప్పారు కదా, అయినా కూడా మనకు చాలా పనులు ఉంటాయి కదా అది నువ్వు చూసుకోవాలి అనేసరికి అక్క నాకెందుకో డౌట్ కొడుతున్నది అక్క అనేసరికి ఇంకా జాన్కి కోపం వస్తుంది. అక్కడున్న గ్లాస్ ఇస్త్రీ పిచ్చి కొట్టేసి నేను ఉండడమే నేనే నీకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది, నా ఇంతో పాటు నేను కూడా పోయితే బాగుండేది అని ఎంతసేపు ఎప్పుడెప్పుడు అడ్డం కొడదామా అని కాసుకొని ఉన్నావు అని చెప్పేసి అయితే అంటుంది అలకనంద. అక్క నన్ను అర్థం చేసుకో అక్క ఏం చెప్తున్నాను అనేసరికి జాను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకోనేసరికి ఇక వాళ్ళ అమ్మగారు వచ్చేసి జాను నువ్వు కొంచెం పక్కకి రా నీతో మాట్లాడాలా అని చెప్పేసి జానును పక్కకు తీసుకెళ్ళిన తర్వాత చెప్తుంది జాను అది కాదమ్మా పెళ్లి సంబంధం అని చూడ్డానికి వచ్చారు, వెంటనే లగ్న పత్రిక కూడా రాసేసుకున్నారు, ఇంకా తోట విషయం ఎప్పుడైనా ఇచ్చినా పర్వాలేదు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే నాకెందుకో తేడా కొడతా ఉందిమా అని చెప్పేసి అమ్మతో చెప్పేసరికి నువ్వు నా కడుపున పుట్టినా కానీ నీకు నేను చేతులైతే దండం పెడతా, అది కూడా కాకుండా కావాలంటే చెప్పు నీ కాళ్ళు కూడా పెట్టుకుంటా, నువ్వు మాత్రం ఈ పెళ్ళికి నీ పెత్తనాలు మాత్రం ఏమీ చేయబాక, అంతగా కావాలి అంతగా పెత్తనాలు చేయాలి అనుకుంటే మిగతా 3 సంబంధాలు ఉంటాయి కదా అప్పుడు వచ్చినప్పుడు నీతో సహా
ఆ మిగతా వాళ్ళ సంబంధాలు ఉంటాయి, అప్పుడు నీ పెత్తనాలు చేయ, కానీ ఇప్పుడు మాత్రం అసలు ఏమీ కల్పించుకోబాక అని చెప్పేసరికి ఇంకేం చేస్తుంది పాపము జాను, ఎవరు అర్థం చేసుకోవడం లేదు. సరేలే అని చెప్పి ఇంకేం సరే అని చెప్పి కాముగా ఉండిపోతుంది. ఇంకైతే తర్వాత ఇంకా అందరూ బాగా రెడీ అయిపోతారు. వాళ్ళు పెళ్ళి ఇంకో 2 daysలో చేసుకోవాలి అంటున్నారు కదా. ఇంకా అందరూ బాగా రెడీ అయిపోతారు. ఇంకా నందు వచ్చేసి అందరి దగ్గర సెల్ఫీలు తీసుకుంటా ఉంటుంది. వాళ్ళ నాయన దగ్గర, జాను దగ్గర, వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ బామ్మ దగ్గర, చిట్టి చెల్లెళ్ళ దగ్గర, అందరి దగ్గర సెల్ఫీలు తీసుకొని నవ్వు జాను అని చెప్పి, జాను ఫేస్ లో నవ్వు అనేది లేదు పాపం, నెత్తురు చుక్క లేదు. ఎందుకంటే డౌట్ పడతానే ఉంది. కానీ ఈ అమ్మాయి అమెరికా పిచ్చిలా ఉంది కానీ అసలు వచ్చిన సంబంధం మంచిదా చెడుదా అన్న ఆలోచనలు అయితే ఆ అమ్మాయి లేదు. ఇంకా మురళి ఉండేసి పట్టీలు తీసుకొస్తాడు. ఆయన పాపం చేసుకోవాలనుకున్నాడు కదా, ఫస్ట్ నుంచి దాచిపెట్టి తన కోసం మంగళసూత్రము, చైను, పట్టీలు అన్ని చేసి పెట్టున్నాడు అనమాట, గాజులు అన్ని. ఇంకా 3వ అమ్మాయి ఉంది గౌతమి, అక్క పెళ్ళికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అంటే ఇదిగో ఈ గాజులు, దండ, బొట్టు బిళ్ళలు తెచ్చాను, పట్టీలు తెచ్చాను అని చెప్పనేసి ఇస్తాడు. పాపం లవ్ చేస్తున్నాడు కదా, ఎక్కడో ఉన్న అమెరికా సంబంధం చేసుకోవడం కంటే పక్కనే ఉన్నాడు బావ, ప్రేమగా చూసుకుంటున్నాడు. చేసుకుని ఉంటే పోయిండేది కదా, ముక్కు మొహం తెలియని చేసుకోవడం కంటే. పాపం చాలా బాధపడతా ఉంటాడు, ఎమోషనల్ అవుతుంటాడు. ఒక మాట అడతాడు, నేను నీకు పట్టీలు తొడగచ్చా అంటే తొడుగు అని చెప్పనంటుంది. వాళ్ళ బామ్మ కూడా ఉండి నిన్ను చేసుకోవాలి అనుకున్నాడు పాపము, కుదరలేదు అంటే బామ్మ అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటుంది అలకనంద. ఇంకా పట్టీలు తొడుగుతా ఉంటాడు, తను ఎమోషనల్ అయిపోతాడు పాపము, కళ్ళ నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి, ఇలా తుడుచుకుంటాడు కూడా. ఇంకా ఆ తర్వాత సరే బావా నేను అర్థం చేసుకోగలను నేను అని చెప్పి అంటుంది నందు. సరేలే నీకు నాకు రాసి పెట్టలేదులే అని చెప్పేసి పాజిటివ్గా మాట్లాడతాడు. దానికి ఏం చేద్దాము, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలా అని చెప్పేసి మురళి అయితే మాట్లాడడం జరిగితే సూపర్ బావా అని చెప్పనేసి సరే ఇంకా పెళ్ళికి వెళ్ళాలి కదా, రెడీ అవ్వాలి కదా, సూర్య కోసము వెయిట్ చేస్తుంటారు. సూర్య కార్ తీసుకొని వచ్చేస్తాడనమాట. ఇంక ఈ అమ్మాయి వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆయనకి చెప్పింది కదా కనుక్కోమని చెప్పి, ఎలా ఉన్నారు హైదరాబాద్లో కనుక్కోమని చెప్పింది కదా, ఆ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆయనకి ఫోన్ చేసినా కానీ ఆయన కాల్ బ్యాక్ చేయలేదు, కాల్ కూడా చేయలేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తున్నది అనుకుంటా, ఫోన్ కూడా ఎత్తడం లేదు. అంతేప్పుడు ఇంకా సూర్య కూడా కార్ ఇస్తాడనమాట. కార్ తీసుకొచ్చేసరికి ఏమి లేట్ అయింది అని అడుగుతుంది ఈ అమ్మాయి జాను. తొందరగా వచ్చాను నేను అనుకుంటుంటే లేట్ అయింది అంటావా, అంతేలే కారు మీకు హెల్ప్ చేసి మాటలు కూడా మేమే పడాలా అని చెప్పేసి సూర్య అంటాడు. ఈ అమ్మాయి బాగుంది, ఈరోజు మంచి శారీ, బ్లూ కలర్ శారీ కట్టుకొని ఉంది, చూడడానికి బాగుంది. హీరోయిన్ అన్వితా దత్త చూడడానికి చాలా బాగుంది ఈరోజు. ఇంకా సరే అని చెప్పి అందరూ పెళ్లి మండపానికి బయలుదేరాలి కదా. అందరూ అయితే ఇంకా పెళ్లి మండపానికి అయితే బయలుదేరుతారు. పెద్ద పెద్ద కట్అవుట్లు వేసేసి అందరికి బాగుంది. కానీ అది ఆగిపోయే పెళ్ళి అనమాట అది. ఇంకా రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు, ఆ పెళ్లి కొడుకుకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, అమెరికా లేదు, అనకాపల్లి లేదు, అతనికి ఉన్న జాబ్ కూడా లేదు, జాబ్ లేకుండా ఉన్నాడు, పెళ్ళి అయిపోయినది. సింహాద్రి ఆ విషయం వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. జాను వినిందో లేదో తెలియదు కానీ అంకుల్ అనుకుంటా అయితే లోపలికి వస్తుంది. సూర్యతో చెప్తుంది అనమాట, వెంటనే అన్నీ అయిపించాలని చెప్పి చూసారు. ఆ పెళ్లి తప్పిపోయిన వెంటనే వీళ్ళని తీసుకొచ్చారు, లగ్నపత్రి రాసేసుకున్నారు, అన్నీ అయిపోయింది, నాకెందుకో తేడా కొడతా ఉంది అని చెప్పేసి సూర్యతో కూడా మాట్లాడడం జరుగుతుంది. చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. నాకు తెలిసి అలకనంద పెళ్ళి అయితే కాదు, ఆగిపోతుందని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.